ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణం 17/4/24న వేద ధర్మ రక్షణ సభ ఆడిటోరియంలో శ్రీ కృష్ణ గురువాయూరప్పన్ మందిరం ప్రక్కన సీతమ్మధార విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా పేరు తెన్నేటి నరసింహమూర్తి. ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఈ వైభవం ఏంటయ్యా అంటే, ఈ కార్యక్రమం ఎందుకు చేసుకోవాలండి? సీతారామస్వామి అనగానే ధర్మం, న్యాయం, ఏ విధంగా మనిషి జీవించాలి అని ఆయన ఆదర్శప్రాయం. అందుకని రోజు ఆ స్వామివారిది పుట్టినరోజుతో సహా ఇవాళ వసంతాలు 9వ రోజు కదండి చైత్రమాసంలో. అందువల్ల ఈరోజు ఏమిటంటే స్వామివారి కళ్యాణంతో నవమి కాబట్టి కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఆయురారోగ్యాలతో ఆనందంగా ప్రశాంతమైన జీవితం అంటే ఏమిటి అంటే, ధర్మపత్ని సమేతస్య, భార్య అంటే ఎలా ఉండాలి, భర్త అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఏకవాక్య పరిపాలన అంటే ఏమిటి, ఏ విధంగా జీవించాలి, ప్రజలను ఎలా రాజ్యపాలన చేయాలని చెప్పి ధర్మ పాలకుడు ఆయన ఆదర్శప్రాయంగా తీసుకొని ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటాం. ఈ రోజైతే ఎవరైతే కళ్యాణంలో పాల్గొని ఈ తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకొని ఎవరైతే తరిస్తారో వాళ్ళకి సంవత్సరం జీవితాంతం కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటుందని ఆ సప్తర్షులు, ఆ స్వామివారి యొక్క నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, అలాగే జనక మహారాజు వాళ్ళ తండ్రి గారు సీతాదేవి కూతురు కదండి. ఆవిడ ఏమిటి అంటే అనేక విధాలుగా ధర్మపత్ని వాళ్ళ ఆశీర్వచనం ఉంటుంది. జనక మహారాజు ఏమిటన్నాడు అంటే, రాముడు వారు అరణ్యానికి వెళ్తే అక్కడ అరణ్యంలోని రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఇత్యాది అన్నీ ఉంటాయమ్మా. నువ్వు చక్కగా ఇక్కడ పెరిగావు, పూల మీద నడిచావు, పూల పాన్పు మీద ఇలా ఉన్నావు కదమ్మా, ఆయనతో వెళ్తే ఎలా ఉంటావు తల్లి అంటే అప్పుడు ఆ సీతాదేవి అందుటే ఏమిటని, మీలాంటి వాళ్ళు 1000 తండ్రుల్లో శక్తి ఉన్నా, అభిమానం ఉన్నా, స్వామివారితో నా భర్తతో నేను ఉండే ఆనందం వేరు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ పుష్పవర్షం, పుష్పాలతో వికసిస్తే, ఎండిపోయిన చెట్లు ఏమున్నాయో, మూడులు ఏమున్నాయో అవన్నీ వికసిస్తాయని చెప్పి శుభ మార్గం తండ్రికే ఆవిడ అంత శక్తిని, ఆనందాన్ని చెప్పి పయనం చేసింది. అందువల్ల వాళ్ళ ఆశీర్వచనం మీరందరూ, ప్రజలందరూ ఆ ఆశీర్వచనం పొంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. సీతారాముల పరమేశ్వర దేవత అనుగ్రహతావల సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సుఖీ భవ శుభం భూయాత్. ఆ విధంగా శరీర శుద్ధి చేసుకున్నారు. దీక్షాధారణ, కంకణ బద్ధులయ్యారు. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో
జనార్దన ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. నమస్కారం చేయండి. శ్రీ రామచంద్ర భగవానికి, శ్రీ రామచంద్ర భగవానికి, శ్రీ రామచంద్ర భగవానికి. ఓం యజ్ఞాపవీతం పరమం कुमुत्पते जन्मन्वते रेणकादिनतु महाभिषेके महामुक्तिस्तरयते
కపిలావాచనం కపిలాకుస్మానజంతో బహుధే సంజాతో పుంజం మఖరాగం
థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.